ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది కదా! 'జాలకారి' సాంగ్ అనేది. దాని మీద అయితే వీడియో చేయబోతున్నాం. అంటే నేను ఇది వీడియో కాకుండా ఫస్ట్‌లో ఇంకో వీడియో చేశాను. అంటే 3డీలో ఉంటది. మేబీ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను వీడియో లింక్ అనేది. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సింపుల్‌గా ఉంటది. గర్ల్స్ అయితే ఖచ్చితంగా నచ్చుద్ది గర్ల్స్‌కైతే. నచ్చితే పక్కా చేసుకోండి. సపోర్ట్ కూడా పక్కా చేయండి. కన్నా ముందైతే వీడియో ఒక డెమో చూడండి. డెమో అయితే చూసారు కదా! మేబీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే చేసుకోండి. ఫస్ట్‌కి వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఫస్ట్ వచ్చి మనకి ఒక ప్రాజెక్ట్ లింక్ ఉంటది. తర్వాత వచ్చి మనకి 2 ఫాంట్స్ లింక్స్ ఉంటాయి. ముందు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ మీకు మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటది అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది. ఇది జస్ట్ నల్లతోనే ఉంటదిలే. కెమెరా ఏం యూజ్ చేయలేదు. అంటే మనం ఇది ఒక కొన్ని లవ్ సింబల్ టైప్ ఉన్నాయి కదా! అది కొంచెం రివీల్ అయ్యేవి. ఇవి మనం స్టార్టింగ్‌లో కూడా యూజ్ చేసాం. బట్ మళ్ళీ యూజ్ చేశా. అంటే దీనికి బాగా సెట్ అయింది కాబట్టి యూజ్ చేశాను. అంటే నేమ్‌తో రివీల్ అవుతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని యాడ్ చేసినాను. అది మీ ఇష్టం. అది ఉంచుకోండి. లేదంటే దీన్ని హైడ్ చేసేయండి. కొంచెం హైడ్ చేస్తే అంత బాగోదులే. బట్ ఆన్‌లైన్‌లోనే ఉంచుకోండి. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ వల్ల కొంచెం బాగా సెట్ అవుతది. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. ఒకటొచ్చి మనకి మీకు డ్రెస్ కలర్ పెట్టి ఇక్కడ సెట్ చేసుకోండి. ఇదైతే మనకి ఈ డ్రెస్ అనేది కొంచెం పింక్ టైప్ ఉంది కాబట్టి నేను లిక్స్ కూడా పింక్‌లోనే పెట్టాను. అంటే ఇక్కడొచ్చే నేమ్ ఒక టెక్స్ట్ కలర్ అనేది పింక్‌లో పెట్టాను. అలాగే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాయి కదా! ఫ్లవర్స్ అండ్ లవ్ సింబల్స్ ఎమోజిస్ అవి కూడా పింక్‌లో పెట్టాను. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఫస్ట్ ఏం ముట్టుకోవద్దు. సెకండ్ ఫోటో కానుంచి వస్తే మనకి ఇక్కడ ఫోటో ఉంటది. జస్ట్ కరెంట్ ఫీల్‌లోకెళ్ళండి. ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌కి ఇలా రీప్లేస్ అవ్వకపోతే ఇప్పుడు ఒక్కోసారి ఇలా రీప్లేస్ అవ్వకపోతే ఏం లేదు. ఇది చాలా సింపుల్‌గా ఉంటదిలే. ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్క నిమిషం. నేనైతే ఒక్క ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. చూడొచ్చు నేనైతే ఈ ఫోటో యాడ్ చేశాను. దీన్ని కాపీ లేయర్ కొట్టండి. ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ కొట్టి ఈ ఫోటో డిలీట్ చేసేయండి. మీరు యాడ్ చేసిన ఫోటో డిలీట్ చేసి నేను ఇచ్చిన ఓల్డ్ ఫోటో ఓపెన్ చేసి మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ పక్కన చిన్న యారో మార్క్ ఉంటది. దీన్ని క్లిక్ చేసి మిగతాయన్ని హైడ్ చేసేసి ఇక్కడ ఒక్కటే కరెంట్ ఫీల్ ఒక్కటే ఉంచండి. కరెంట్ లైట్ ఉంది కదా! అంటే కరెంట్ ఫీల్ అని ఉంటదిలే ఇక్కడ చిన్నది ఫస్ట్‌లోని. అదొకటి గ్రీన్‌లో ఉంచితే జస్ట్ మన ఫోటో ఒకటి రీప్లేస్ అవుతది. బట్ రీప్లేస్ చేస్తే సరిపోదు. కొంచెం ఫోటో కూడా అడ్జస్ట్‌మెంట్ చేయాలి. లేదు 2 ఫింగర్స్‌తో అంటే చెయ్యి ఒక ఫింగర్స్‌తో యూజ్ చేసుకోండి. మూవ్ ఆన్ డాన్స్‌లోకెళ్ళి అంత అవసరం లేదులే. జస్ట్ స్క్రీన్ మీద పెట్టి మీరు సెర్చ్ చేస్తే అర్థమైపోద్ది. ఇలా కొంచెం ఫోటో చిన్నదిగా ఉంటే చిన్నది, పెద్దగా ఉంటే పెద్దది చిన్నగా ఉంటే పెద్దది చేసుకోవడం అంతే. బట్ ఫోటో అయితే సెట్ అయింది. కానీ ఏంటంటే ఇది డ్రెస్ కలర్ అనేది కొంచెం ఏంటంటే ఆరెంజ్ టైప్ ఉంది. నేను చెప్తాను దీనికి కూడా అని. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ డ్రెస్ కలర్ పెట్టి చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ కారి ఉంది. జాలకారిలోని కారి ఉంది కదా! టెక్స్ట్ ఓపెన్ చేసి కరెంట్ లైట్‌లోకెళ్ళి ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయని చెప్తాను. క్లిక్ చేసి మీ డ్రెస్ కలర్ పెట్టి పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది ఆరెంజ్. అంటే మీకు పెన్సిల్ సింబల్ ఎట్టేస్తే వచ్చేస్తది. బట్ ఒక్కోసారి మనకి గ్లిచ్ వల్ల రాదు. అప్పుడు ఏం చేయక్కర్లేదు. ఇంకొకసారి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఒక్క నిమిషం చెప్తాను. చూడొచ్చు మనకైతే వచ్చేసింది. బట్ ఒక్కోసారి గ్లిచ్ ఉంటది. బట్ అది చూసుకోండి సరిపోద్ది. నేనైతే కొంచెం ఫుల్ అంటే ఒక కలర్ అనేది కొంచెం మ్యాచ్ అయ్యేంత వరకు సెట్ చేసుకుంటాను. ఆ! అంటే నేను నార్మల్‌గా సెట్ చేశాను. బట్ మీ కలర్ డ్రెస్ పెట్టి సెట్ చేసుకోండి మంచిగానే సెట్ అవుతది. దీన్ని కాపీ లేయర్ చేసి జస్ట్ కాపీ లేయర్ చేసి చెప్తాను. ఇక్కడ ఉంది గదా! ఏవైతే మీకు చిన్నవి ఉన్నాయో అంటే సిగ్నేచర్ టైప్ ఉన్నాయో వాటిని టిక్ చేసుకోండి. వాటినే టిక్ చేసుకోండి. పెద్ద ఉన్నాయి కదా! అవి ఏం అవసరం లేదు. వైట్‌గా ఉన్నయి అవసరం లేదు. అది స్కిప్ చేసేయండి. నేను చిన్నగా ఉన్న వాటిని సిగ్నేచర్ ఫాంట్ యూజ్ చేసిన దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పెస్టల్ పక్కన చిన్న యారో మీద క్లిక్ చేసి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్ టైమర్ అన్నీ తీసేసి జస్ట్ ఓన్లీ పేస్ట్ చేయండి సరిపోద్ది. చూడొచ్చు మనకైతే జస్ట్ ఓన్లీ రీప్లేస్ ఒకటి అవుతది. మెయిన్ వచ్చి మనకి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్ ఇది ఉంది కదా! ఇది మాత్రం పక్కా తీసేయాలి. ఎందుకంటే ఈ పొజిషన్ అనేది చేంజ్ అయిపోద్ది. మీరు అది చూసుకోవాలి చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇది పెద్ద టెక్స్ట్ ఉంది కదా! దీని యొక్క కలర్ ఏమైనా మీకు వైట్ వల్ల తెలియకపోతే బ్లాక్‌లో పెట్టుకోండి. అది మీ ఫోటో తగ్గట్టు యూజ్ చేసుకోండి. మీ ఇష్టం అది. నాకు బట్ ఫస్ట్ ఒక ఫోటో రీప్లేస్ పెట్టాను. జస్ట్ మిగతా ఫోటోస్ కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో అయినా కొంచెం డార్క్‌లో ఉంటే ఎక్స్‌పోజ్‌గా ఉంటది. దీన్ని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దగ్గరికొచ్చి కొంచెం ఫోటోని తగ్గట్టు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి సరిపోద్ది. అలాగే మనకు ఇప్పుడు అది తెలిసింది కాబట్టి ఇక్కడ పైన గ్రూప్ ఉంటది. రెడ్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ ఈ ఫోటో ఇది ఉంది కదా! ఇది ఎవరైతే బర్త్‌డే నేమ్ ఉందో పర్సన్ నేమ్ ఉందో దాంతో రీప్లేస్ పెట్టుకోండి. అంటే నేమ్‌తో రీప్లేస్ పెట్టి టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి సేమ్ అదే పేస్ట్ చేస్తే సరిపోద్ది. మనకు సెట్ అయిపోద్ది. బట్ ఇది సెట్ అయితే సరిపోదు. ఇక్కడ ఒక లవ్ సింబల్ కనపడుతుంది కదా! ఇది ఓపెన్ చేసి ఇక్కడ హూ షిఫ్ట్ అని ఉంటది. దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మీకు మేబీ కార్ అనేది వచ్చేస్తది. ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను. మేబీ ఇప్పుడే వచ్చింది. బట్ కొంచెం టైం పడతది. బట్ మీకు బాగా యూజ్ అవుతది ఈ ప్రీసెట్ అనేది.
ఎందుకంటే అన్నీ కొంచెం మ్యాచింగ్‌లో ఉంటే మీకు మంచిగా అనిపిస్తది కదా! ఒక్క నిమిషం ఆరెంజ్ కాబట్టి ఇది చూడొచ్చు మనకు సెట్ అయింది. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో ఉంది కదా! ఇంకో పీఎన్‌జీ దీన్ని కూడా ఓపెన్ చేసి దీనికి యాడ్ చేయండి సరిపోద్ది. అదే ఎఫెక్ట్‌ని కాపీ చేసుకోండి. షిఫ్ట్ ఎఫెక్ట్‌ని కాపీ చేసుకొని ఇక్కడ ఇది ఉంది కదా! బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఇది ఓపెన్ చేసి పార్టికల్ వీడియో ఇక్కడ షిఫ్ట్ ఉంటే తీసేసి ఈ ఎఫెక్ట్‌ని యాడ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. చూడొచ్చు మనకైతే ప్యూర్ మనకి ఆరెంజ్ టైప్ వచ్చేసింది. మీకు ఎక్కడ కొంచెం డిఫరెంట్ ఏమి ఉండదు. బట్ అంత అనిపించకపోయినా సరే డ్రెస్ కలర్ పెట్టి కొంచెం చేంజ్ చేసుకుంటే మీకు లుక్‌గా ఉంటదని చెప్తున్నాను. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.